అందరికీ నమస్కారం అండి. చూడండి, ఈరోజు నేను గీతల ముగ్గులు వేశాను. సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న ముగ్గు, అందమైన ముగ్గు మీ గుమ్మంలో వేస్తే అందంగా ఉంటుంది. ఎప్పుడు చెప్పినట్లే నా పేరు సంతోష్ మాధురి. సో నేను నా కళని, ముగ్గులు వేసే కళని మీతో పంచుకొని మీకు కూడా మీకు నేర్పిస్తే అదొక నాకు సాటిస్ఫాక్షను. సో అందుకే యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టాను నేను. సో మన కళల్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో మన సంస్కృతిని మర్చిపోకూడదు. సో మీరు నా ముగ్గు చూసి మీరు వేస్తే, మీ గుమ్మంలో నా ముగ్గు ఉంటే అదొక ఆనందం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు మీ గుమ్మంలో నా ముగ్గు వేస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ప్లీజ్. సో చాలా చిన్న ముగ్గు, ఈజీగా వేసుకోవచ్చు. దీనికి ఏం లేదు, ఫ్రీ హ్యాండ్ గీతల ముగ్గు. అండ్ దీంట్లో కూడా బోర్డర్ కూడా ఇచ్చాను. సో గడప కూడా ముగ్గు ఉంది. సో ఆ గడప ముగ్గు కూడా చూడొచ్చు మీరు. వీలైనంత ఏమంటారు, చిన్న ముగ్గులే వేసుకుంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీ గుమ్మం బట్టి ఉంటుంది. మీ గుమ్మం పెద్దదైతే దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. చూసారు కదా, మామూలుగా ఇంతే వేసుకోవచ్చు. మీరు రంగోలీ అండ్ శుద్ధ ముక్క కలిపి మీకు నచ్చినట్టు ఇలా వేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ఏం చేస్తారంటే, మీకు రంగోలీ అంటే కలర్స్ వేయడం అక్కర్లేదంటే దీంతోనే డాట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. నేను ఏదైతే రంగోలీతో పెట్టానో అవన్నీ మీరు నార్మల్గా ముగ్గు పిండితో కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. కలర్స్ అక్కర్లేదంటే ఇలా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా వేసుకోవచ్చు. చిన్న ముగ్గు ఎంత అందంగా ఉంటుందంటే ఇంటి బయట 5 నిమిషాలు మీ టైం స్పేర్ చేస్తే అయిపోతుందండి. రోజు పెట్టుకోక్కర్లేదు, 2 రోజులు ఒకసారి పెట్టుకున్నాను. మీకు బాగుంటుంది. ఇలా అయితే నేను వేసుకున్నాను. చాలా చల్లగా ఉంది ఈరోజు అయితే. అసలు నేను కింద కూర్చొని వేసేసరికి నా కాళ్ళు నుండి చల్లబడిపోయి అసలు చలి ఎక్కువైపోయింది కదా. మంచిదండి, ముగ్గు కూడా ఎక్సర్సైజ్ అండి. మీరు అలా కూడా ఆలోచించండి. అప్పట్లో ప్రతి రాత్రి అంటే నైట్ అందరూ గడప ముగ్గులు వేసుకొని కబుర్లు చెప్పుకొని, ఎవరి ముగ్గు అంటే మాకు ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఎవరి ముగ్గు బాగుందా అని ఆతృత అన్నమాట. నేను పెద్ద ముగ్గు వేసుకొని, అంటే వేరే వాళ్ళు ఎలా వేస్తారు మా వీధిలో. అప్పుడు ఇప్పటిలాగా అపార్ట్మెంట్స్ కాదు కదండి, అప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. సో మా వీధిలో ఎవరు బాగా వేస్తున్నారు అని చూడాలనిపించేది. నా ముగ్గు బాగుందా, నాకన్నా ఇంకెవరు బాగా వేశారు, అదో ఆనందం. ఇప్పుడు అది లేదు, ఆ రోజులు మళ్ళీ రావాలి. సో అలా ఉండేదండి అసలు. కలర్స్ అంటే ఇప్పుడు ఇలాంటి టైప్ ఉన్నాయి, అప్పట్లో వేరే కలర్స్. నేను కూడా వాటర్లో కలిపి బ్రష్తో కూడా వేసేదాన్ని. అది గుమ్మం గడప బట్టి ఉంటుంది. రఫ్ అనుకోండి, వాటర్లో కలిపి బ్రష్తో వేస్తున్నా అది చాలా బాగా కనబడుతుంది, పెయింట్ లాగా. ఇగో ఇలా వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తే నేను గడపకు కూడా వేశాను. ఇది ఆరేక చూడండి ఎంత అందంగా ఉందో. ఇంత వచ్చేస్తుంది కదా.